నరసింహరాజు సార్ మా డబ్బులు రావాల్సినవి 50 లక్షల 5 లక్షల 5 లక్షలు ఉండిపోయాయి రెమెడీ చెప్పండి ప్లీజ్ గురువు గారు. రైట్, ఒకటేనండి, ఎవరికైనా సరే డబ్బులు రావట్లేదు అంటే ఎవరికో ఇచ్చి ఆగిపోయాయి అంటే సింపుల్గా వాళ్ళ దగ్గర నుంచి నేను గత వీడియోలో కూడా చెప్పాను, మంగళవారం నాడు వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతో కొంత తీసుకోండి అన్నాను. అసలు వడ్డీ కాదు, మీరు బాగా అర్థం చేస్తున్నారు. వడ్డీ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వడ్డీ ఇస్తూనే ఉంటారు. మీకు వడ్డీయే కావాలి జీవితాంతం అంటే వడ్డీ తీసుకోండి మంగళవారం రోజు, కానీ అసలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. వాళ్ళకి చెప్పండి మీరు మంగళవారం ఇస్తే మీరు మొత్తం తీర్చేయగలుగుతారు, మీకు అమోఘంగా డబ్బులు వస్తాయని చెప్పండి. నిజంగానే వాళ్ళకి డబ్బులు వస్తాయి మంగళవారం కనుక ఇచ్చేసేయడం మొదలు పెడితే. అసలు అలా కొద్ది కొద్దిగా మీరు తీసుకోండి. ఓం అపర్ణాయై నమః అనే మంత్రం మీరు చదవండి. అప్పులు, నేను ఇచ్చినటువంటి అప్పులు క్లియర్ అవ్వాలి అని. అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి కూడా ఓం అపర్ణాయ నమః చదివినట్లయితే అమ్మవారు పర్ణములు విడిచిపెట్టినటువంటిది అప్పులు తీర్చేటువంటి తల్లి కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక హర్ష చింటూ హర్షవర్ధన్ 22/6/93 పునర్వసు నక్షత్రం 4వ పాదం. ఒక ప్రాబ్లం వస్తుంది. ల్యాబ్ ఉంది, ల్యాబ్ ఉందా, ల్యాబ్లో ప్రాబ్లం వస్తుందా? 93లో ఒకటండి, ల్యాబ్లో ఎటువంటి ప్రాబ్లం వస్తుంది మీకు అంటే ల్యాబ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెక్నికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే మీరు మాట్లాడుతున్నటువంటి మీరు చాట్ చేసిన సమయం పరంగా చూసుకుంటే అన్నీ ఆగిపోతుంటాయి. అక్కడ మీరు మాట్లాడుతున్న సమయం చూస్తుంటే అన్ని స్లోగా సాగుతూ ఉంటాయి. అది క్లియర్ అవ్వాలంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం, పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉంటుండే, శనివారం తినిపిస్తూ ఉంటుండండి. ఖచ్చితంగా మార్పు అనేటువంటిది స్పష్టంగా మీకు కనబడుతుంది. పెద్దపాటి సుధాకర్ గారు, బావి మరియు కోనేరుకు ఉన్న బడల్తి సెప్టిక్ ట్యాంకు పెట్టుకోవచ్చా చెప్పండి గురువు గారు. ఓ, దానికి బావి కోనేరా అండి? బావికి కోనేరుకి ఎలా పడతారండి? అందులో నీళ్ళు పాడైపోతాయి కదండి. ఆరోగ్య సమస్యలకి మీకు ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి, ఒకటి మీ జన్మజాతకంలో 6వ భావము పాడవడం కానీ 6వ భావ సంబంధితమైనటువంటి దశలు రావడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీ 6వ అధిపతి ఎవరో వారికి దానం ఇవ్వండి, సరిపోతుంది. రెండవది ఏంటంటే ఆరోగ్య సమస్యలకి ఎప్పుడు కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామస్మరణ చేయడం ద్వారా మీకు సరైన డాక్టర్ దొరుకుతాడు. ఫస్ట్ రోగహరణ శక్తిని ఇస్తుంది అది క్రీం అనేటువంటి బీజాక్షరం. సరైనటువంటి డాక్టర్ మీకు దొరికితే రోగం తగ్గుతుంది. మరొకటి ఏంటంటే మెడిటేషన్ ఎక్కువగా చేయండి. శ్వాస మీద ధ్యాస, మీ శ్వాస మీద గనక మీకు ధ్యాస ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంటుందంటే అనారోగ్య సమస్యలు, నాడులన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనలో ఉన్నటువంటి నాళ్ళు, ఆ నాళ్ళు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యలు అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ గౌతమ్ కుమార్, మా బిల్డింగ్ కంప్లీట్ అయింది, రెంట్కి ఎవరు రావటం లేదు, 1 year అయింది, రెంట్కి రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి సార్. వెస్ట్ ఫేస్ సైట్, నార్త్ మెయిన్ డోర్స్. ఒకటండి గౌతమ్ కుమార్ గారు, మీకు రెంట్ మీద ధనం తినేటువంటి యోగం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రెంటల్స్ తినే యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే చతుర్థ భావం ద్వారా ధనయోగాలు ఏర్పడతాయి. చతుర్థ భావ సంబంధమైనటువంటి ధనయోగాలు ఏర్పడితేనే వాహనాల మూలంగా, గృహాల మూలంగా, లేకపోతే లాడ్జి పెట్టుకున్నా ఇట్లాంటి వాటి మూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి. లేకపోతే టూలెట్ బోర్డు పెట్టిన డబ్బులు సరిగ్గా రావు, వస్తే 2 నెలలు వస్తే 4 నెలలు ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే దాని మీద వచ్చే రెంట్ మీ మిసెస్ వసూలు చేసుకునేలాగా, అంటే నీకే అన్నట్టుగా వదిలేసేయాలి. మళ్ళీ అది తీసుకుని ఎలాగో మనం ఇంట్లో వాడతామండి అని చెప్తున్నా తర్వాత సంగతి. అప్పుడు ఏమవుతుందంటే మీది కాదు, మీ జీవిత భాగస్వామితో లేదా మీ పిల్లలతో అనుకున్న దాని కనుక వాళ్ళ వైపు డైవర్ట్ చేస్తే, మీకు ఒకవేళ అటువంటి యోగాలు లేకపోతే నేను చెప్తున్నా, ఉంటే దానికి ఇంకో మార్గం ఉంటుంది. అలా మీకు గనక యోగాలు లేనప్పుడు అలా డైవర్ట్ చేసుకోండి. ఒకవేళ లేదండి నాకు యోగాలు ఉన్నాయి, నాకు ఆల్రెడీ గతంలో 2-3 ఇల్లు రెంట్లు బాగానే వచ్చాయి, ఎందుకో ఇది రావట్లేదు అని అంటున్నారంటే అక్కడ మీరు ఆగ్నేయ పశ్చిమ భాగాల్లో ఏదో దోషం ఉండి ఉంటుంది, ఉత్తర భాగాల్లో ఏదో దోషం ఉండి ఉంటుంది. అంటే ఉత్తరంలో వేయాల్సిన రంగులు ఏదో వేయలేదు, ఉత్తరంలో ఏవో కన్స్ట్రక్షన్లో డిఫెక్ట్ ఉండి ఉంటుంది, ఆగ్నేయంలో ఎక్కడో డిఫెక్ట్ ఉండి ఉంటుంది, వెస్ట్ సెంటర్లో ఏదో డిఫెక్ట్ ఉండి ఉంటుంది. డిఫెక్ట్ అంటే ఏం లేదు, కొంచెం పల్లంగా ఉండడం కానీ, లేకపోతే కలర్స్ ఏదైనా డిఫరెంట్ కలర్స్ రావడం కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు ఆ ఇల్లు మనీ ప్రొడ్యూస్ చెయ్యదు. ఈ 3 దిశలు పాడైతే మనీ ప్రొడ్యూస్ చేయడానికి ఎలిజిబుల్ అవ్వదు, అది ఆగిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ 3 దిశలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏం చేస్తారంటే రెమెడీ మాత్రం నేను మీకు చెప్తాను. గోవు మూత్రాన్ని చక్కగా అక్కడ జల్లి కళ్ళ ఉప్పుతోని తుడవండి. అంటే కల్లుప్పు వాటర్‌లో వేసి తుడవండి. అలా చేస్తూ మీకు వీలైతే ఆ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళందరిని ఒకసారి పిలిపించి భోజనం పెట్టించండి అందరికి. భోజనాలు ఏర్పాటు చేసి పెట్టండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దోషం ఉన్నప్పుడు అందరిని పిలిచి గనక అక్కడ భోజనం పెట్టిస్తే ఆ దోషం అక్కడికి పోతుంది. అందరూ వచ్చి హమ్మయ్య! ఎంత బావుందో అని అనుకున్నారంటే ఆ శుభ లక్షణం అనేటువంటిది ఆ గృహానికి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే ఏ పండగొచ్చినా, ఏదొచ్చినా సరే భోజనాలు పెట్టించేవారు. ఆ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైనా కొంతమందొచ్చి భోజనాలు చేసి ఎళ్లారంటే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. సో, అది. నెక్స్ట్ ప్రదీప్ కంచర్ల ఔట్‌సైడ్ బాత్రూమ్ కాంపౌండ్ వాల్ మీద ఉండవచ్చా? కాంపౌండ్ వాల్‌కి ఎప్పుడూ టచ్ కాకూడదండి. నార్త్ సైడ్ మెట్ల కింద బాత్రూమ్ ఉండవచ్చా? పొరపాటున కూడా ఉండకూడదు. నార్త్ సైడ్ అసలు ఫస్ట్ మెట్లు ఉండకూడదు. వాయువ్యంలో మెట్లుండొచ్చు. దాని కింద బాత్రూమ్ అంటే ఇంట్లో గనక ఎవరైనా స్త్రీలు వయసుకొచ్చిన స్త్రీలు ఉన్నట్లయితే పాపం వాళ్ళ లైఫ్ స్టైల్స్‌లో అంటే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ పాడవుతుంది. బిజినెస్ ఉన్నట్లయితే బిజినెస్ పాడవుతుంది. వాయువ్యంలో గనక బాత్రూమ్ ఉన్నట్లయితే అలాగే మరొకటేంటంటే మానసికమైనటువంటి దౌర్బల్యాలు రావడం జరుగుతుంది. వాయువ్యంలో గనక బాత్రూమ్ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిల్లలకు మాటలు రావటం లేదు అండి. సొల్యూషన్ చెప్పండి గురువుగారు. విశ్వరూపాచారి రైట్. విశ్వరూపాచారి గారు పిల్లలకి మాటలు రావాలంటే ముఖ్యంగా మూక పంచస్థితి అని ఉంటుందండి. మూక పంచస్థితి. అది ఇంట్లో మీరు నేర్చుకొని మీరు రోజు మూక పంచస్థితి అమ్మవారికి చేసుకుంటూ పిల్లవాడికి రావాలి. ఎవరు పిల్లవాడో నాకు తెలీదు. మీ పిల్లవాళ్ళో మరి మీ చుట్టాల పిల్లవాళ్ళో ఎవరైతే పిల్లలకి రావట్లేదో వాళ్ళ తల్లిదండ్రులు అది చేయాలి. చేస్తూ ఒక తమలపాకు చక్కగా చుట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకు పిడచ ఏదైతే ఉంటుందో అది అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఆ పిల్లవాళ్ళకి పెట్టాలది. మరీ చిన్నపిల్లడు అనుకోండి 2, 3 సంవత్సరాలు ఆకులా కాకుండా దాన్ని కొంచెం చిన్నగా దంపి పెట్టినట్లయితే అమ్మవారి ప్రసాదంగా మూకపంచస్థితి చదివి దాన్ని ప్రసాదంగా ఇవ్వడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాక్కు రావడం జరుగుతుంది.